మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు జనగామ అనిల్ రావును హరీష్ అన్న సేవాదళం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నియమించడం పట్ల అనిల్ రావు, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక సాధారణ కార్యకర్తకు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని అనిల్ రావు పేర్కొన్నారు. తన నియామకానికి కృషి చేసిన హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ధన్యవాదాలు తెలిపారు. నా తోటి తెలంగాణ మిత్రులకి అందరికీ నమస్కారం. అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్ళకి అందరికీ నమస్కారం. నేను కొత్తగా డిస్టిక్ ప్రెసిడెంట్గా హరీష్ అన్న సేవాదళం తరపున హరీష్ గారు నన్ను కోరుకున్నారు, నన్ను ఎంచుకున్నారు. నాకు ఇవాళ డిస్టిక్ ప్రెసిడెంట్ సిద్దిపేటకు నాకు ఇచ్చారు. దానికి ఆ పదవికి తగ్గట్టుగా నేను కృషి చేస్తూ అందరికీ మంచి పనులు చేస్తూ అండదండగా ఉంటా. హాస్పిటల్ కానీ, స్కూళ్ళు కానీ, ఇంకేదైనా కానీ అన్ని విషయాల్లో నేను దగ్గరుండి పనిచేస్తా. ఇంకొకటి, ఇవాళ మన కౌన్సిలర్ అయిపోయినాయి. ఇవాళ మనం కూడా గెలుచుకున్నాం, 4 సీట్లు హుస్నాబాద్లో గెలుచుకున్నాం. చాలా సంతోషకరం. వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినా కానీ మనం 4 సీట్లు గెలుచుకున్నాం. ఇప్పుడు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉన్నాయి. దాంట్లో కైవసం చేసుకుందాం మన టీఆర్ఎస్ తరఫున. కేసీఆర్ గారి ఆశీర్వాదం మనకున్నది. మన సతీష్ అన్న ఎమ్మెల్యే సాబు మనకు చాలా అండదండగా ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు. వారి ద్వారా మేము కూడా కష్టపడతాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో ఈసారి పక్కా మన బీఆర్ఎస్ కొట్లాడదాం, గెలుచుకుందాం. హరీష్ అన్న మనకు సపోర్ట్గా ఉన్నాడు, సతీష్ అన్న ఉన్నాడు. అండదండతోని మనం గెలిచి ఈసారి మన కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇద్దామని నా కోరిక. నన్ను ఇంత నమ్మకంతో, నా మీద నమ్మకంతో, ఇంత మంచిగా ఇంత అవకాశం ఇచ్చి నన్ను ఒక డిస్టిక్ ప్రెసిడెంట్ చేసినందుకు కృతజ్ఞతలు హరీష్ అన్న గారికి. ప్లస్ నాకు సపోర్ట్ చేసిన అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెలకు, మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. మరి ఇంత నేను ఒక సాదా సీదా కార్యకర్తను, నన్ను ఇంత గుర్తించి నాకు ఒక జిల్లా లెవెల్గా నాకు ఒక పోస్ట్ ఇచ్చి నన్ను ఇంత ప్రోత్సహించి నా మీద నమ్మకంతో నాకు ఒక జిల్లా పదవి అప్పచెప్పినందుకు హరీష్ అన్న గారికి, ప్లస్ నన్ను నమ్మిన అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెలకు మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. మీ అవకాశంతో ఇంకా ముందుకు పోకుంటూ మీ ఇట్లాంటి ఆశీర్వాదాలు నా మీద ఉండాలని, నేను ఇంకా ముందుకు ఎదగాలని మీ మీద కోరుకుంటూ హరీష్ అన్న గారికి మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ కేసీఆర్ గారికి ధన్యవాదాలు.